నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ల పేర్లను అధికారికంగా ప్రకటించారు. మరి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలల కాలంలో మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఎవరుంటారు, ఎవరు కాబోతున్నారు అని రకరకాల ఊహాగానాలు, రకరకాల అభిప్రాయాలు ఏలూరులో చక్కెర్లు కొట్టాయి. చాలామంది కూడా ఆశావాహులు మార్కెట్ యార్డ్ చైర్మన్ నాకే వస్తుంది అని చాలామంది కూడా తెలుగుదేశం పార్టీకి లాయల్గా ఉంటూ క్రమశిక్షణతో పనిచేస్తూ పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూ వచ్చిన నాయకుల్లో కొంత ఆలోచన కూడా ఈసారి ఖచ్చితంగా మార్కెట్ యార్డ్ చైర్మన్గా వచ్చే అవకాశం ఉంది అనేది కొంతమంది నాయకుల్లో ఇప్పటి నుంచే నడుస్తుంది. కానీ ప్రస్తుతానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు తనదైన శైలిలో ఎవరికి అంతుబట్టని విధంగా, ఎవరి ఆలోచనలకు తట్టని విధంగా, ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో, ఏ విధంగా నిర్ణయాలు ఉంటాయో ఒక వినూత్నమైన శైలిలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు ఒక తన మార్కు ఉండేలా, రాజకీయాలకి కొత్త కాదు కుటుంబం, కానీ బడేటి సంటి గారు రాజకీయాలకి కొత్త, కానీ కుటుంబం మాత్రం రాజకీయ కుటుంబం. దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా, కొన్నేళ్లుగా ఏలూరుతో విడదీరాని అనుబంధం బడేటి కుటుంబానికి ఉన్న సంబంధం. మరి బడేటి సంటి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత పార్టీ కోసం ఎవరెవరు పనిచేశారు, ఎలా పనిచేశారు అంచనాలు వేసుకుంటూ, మరి ఏ నాయకులు ఏ పర్సెంటేజ్ అంటే 20%, 100%, 30, 50 అని ఒక్కొక్క నాయకుడు, ఏ నాయకుడైనా ఒక అంచనా వేసుకుంటారు. ఈయన పలానా కార్యక్రమం అప్పచెప్తే సక్సెస్ఫుల్గా చేస్తాడని ఒక ఐడియా వస్తుంటాయి. అవన్నీ కూడా మరి ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు తనదైన శైలిలో ఎంపిక చేసుకుంటూ పార్టీ కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తుల్ని, అదేవిధంగా కొంతమంది నాయకులు పార్టీ అభిమానం, తర్వాత నాయకుడితో అనుబంధంగా ఆత్మీయుడిగా ఉంటారు కొంతమంది. ఏలూరులో ప్రస్తుతం బడేటి కుటుంబానికి అత్యంత ఆత్మీయుడు, ఆత్మ బంధువు అనుకోవాలి మామిళ్ళపల్లి పార్థసారథి గారు. దాదాపుగా మామిళ్ళపల్లి పార్థసారథి గారు ప్రముఖ వ్యాపారవేత్త, ఎరువుల వ్యాపారంలో చాలా పేరు ప్రఖ్యాతులు గాంచిన కుటుంబం మామిళ్ళపల్లి. మరి అదే మామిళ్ళపల్లి పార్థసారథి గారు సహజంగా ఎప్పుడు కూడా రాజకీయాల్లో నేరుగా రాజకీయాలు ఎప్పుడు కూడా జరపలేదు. ఆయన ఏ కార్యక్రమాలు కూడా తెర వెనక ఉంటారు. ఆ నాయకుడి కంటే నాడు బడేటి బుజ్జి గారితో కానీ, నేడు బడేటి సంటి గారితో కానీ చాలా అనుంగ శిష్యుడిగా బడేటి మామిళ్ళపల్లి కుటుంబాల మధ్య ఒకే బంధం, ఆత్మీయ బంధం, అదేవిధంగా రాజకీయ బంధం. ఎక్కడ కూడా దర్పానికి వెళ్ళరు, సౌమ్యంగా ఉంటారు, ఎప్పుడు ముఖంలో చిరునవ్వు ఉంటుంది. మామిళ్ళపల్లి పార్థసారథి గారి యొక్క నైజం, వివాదారహితుడు, అందరినీ చాలా ఆప్యాయంగా, గౌరవంగా, ప్రతి ఒక్కరిని నవ్వుతూ పలకరించే మనస్తత్వం కలిగిన వ్యక్తి మామిళ్ళపల్లి పార్థసారథి గారు. సహజంగా ఎమ్మెల్యేకి అనుచరుడిగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యే పేరు చెప్పి రకరకాలు చేస్తారు. కానీ మామిళ్ళపల్లి పార్థసారథి గారు ఎక్కడా కూడా ఎమ్మెల్యే పేరు కానీ, లేకపోతే ఎమ్మెల్యే సరౌండింగ్లో కొంత దర్పం ప్రదర్శించే వైఖరి కానీ మరి ఎక్కడ కూడా గతంలో కనపడలేదు. బడేటి బుజ్జి గారు ఉన్నప్పుడు, సంటి గారు ఉన్నప్పుడు కూడా ఎక్కడ కనిపించలేదు. అసలు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. ఎప్పుడైనా అవసరమైనప్పుడు మరి బడేటి సంటి గారు లేకపోతే మామిళ్ళపల్లి పార్థసారథి గారు మాట్లాడుకుంటారేమో, కానీ ప్రజల మధ్య కానీ, బహిరంగంగా కానీ ఎక్కడ కూడా ప్రజల్లోకి వచ్చి, లేకపోతే అక్కడ పార్టీ కార్యక్రమాల్లో కానీ ఎక్కడ అంత ఓపెన్గా ఉండడానికి ఇష్టపడే మనస్తత్వం సారథి గారు కాదంటారు. కాకపోతే నమ్మిన వ్యక్తి కోసం, నమ్మిన పార్టీ కోసం పనిచేయటం, అది చాప కింద నీరులా ఎవరికి అంతుపట్టని రీతిలో పనిచేయడం మామిళ్ళపల్లి పార్థసారథి గారి యొక్క మార్క్ అది.
మరి ఆయన మార్కు తగ్గట్టనే బడేడు శెట్టి గారు కూడా తనదైన శైలిలో పార్టీ కోసం పనిచేసే నాయకుల్ని, తనను అంటి పెట్టుకున్న ఉన్న నాయకులకి ఎప్పుడూ కూడా అన్యాయం జరగదు, న్యాయమే జరుగుతుందనడానికి ఏలూరు ఎమ్మెల్యే బడేడు శెట్టి గారు తీసుకున్న నిర్ణయం మరి వాళ్ళ ఏలూరులో చాలామంది ప్రజానికం కానీ ప్రముఖులు కానీ అభినందించే సందర్భం కనిపిస్తుంది. మరి మామిలిపల్లి పార్థసారథి గారు ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా పార్టీ అధిష్టానం ప్రకటించింది. అది కూడా ఏలూరు ఎమ్మెల్యే బడేడు శెట్టి గారు పంపించిన తర్వాత మాత్రమే పార్టీ అధిష్టానం కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఆ పేరును ఆమోదిస్తూ అదే పేరుని ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా పార్థసారథి గారిని ఎంపిక చేస్తూ ఈరోజు జాబితా విడుదల చేసింది. మరి 2009 నుండి దాదాపుగా రాజకీయాల్లో ఉన్నారు, కానీ ఎక్కడా కూడా డైరెక్ట్ రాజకీయాలకు ఎప్పుడూ రాలేదు. బడేడు కుటుంబంతోనే తన సహవాసం కానీ, తన స్నేహబంధం కానీ, కుటుంబ బంధం కానీ, ఆత్మీయ బంధం కానీ కొనసాగిస్తూ ఉంటున్నారు మామిలిపల్లి పార్థసారథి గారు. మరి వాళ్ళు అలాంటి దానితోడు సహజంగా మార్కెట్ యార్డ్లు అంటేనే రైతులకు సంబంధించిన యార్డ్ అది. మరి దానికి చైర్మన్లుగా సహజంగా రైతాంగానికి రిలేటెడ్గా ఉన్న వాళ్ళని చైర్మన్గా పెడితే రైతుల సమస్యలు తెలుస్తాయి, రైతుల ఇబ్బందులు ఏంటో తెలుస్తాయి, ఆ మార్కెట్ యార్డ్లో రైతాంగానికి ప్రభుత్వం నుండి ఏ విధంగా సహకారం అందించాలి, రైతులను ఏ విధంగా ఆదుకోవాలి అనేది ఇవన్నీ కూడా చాలా కూలంకుషంగా తెలుస్తాయి. మరి మామిడిపల్లి పార్థసారథి గారు కూడా మరి వాళ్ళ ఎరువుల వ్యాపారంలో మరి తెల్లవారు లేస్తే రైతాంగంతోనే తన వ్యాపార లావాదేవీలన్నీ కూడా రైతులతోనే ఉంటుంది. మరి ప్రతి రైతు ఈవేళ పంట పండించాలంటే ఖచ్చితంగా ఎరువులు కావాలి. ఆ ఎరువుల వ్యాపారంలో చాలా ప్రముఖ వ్యక్తిగా పేరు పొందారు, రైతాంగంలో కూడా మంచి పేరు సంపాదించారు. మరి అలాంటి మామిడిపల్లి పార్థసారథి గారు మరి ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా నియామకం కావడం వల్ల రైతుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఏలూరు టీడీపీ క్యాడర్లో కొత్త జోష్ కనిపిస్తుంది. అదేవిధంగా ఎవరైతే పార్టీకి పనిచేస్తారో, ఎవరైతే నమ్మకంగా పనిచేస్తారో వాళ్ళకి సరైన సమయంలో సరైన పదవి వస్తుందనడానికి మామిడిపల్లి పార్థసారథి గారే ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మరి ఆయన ఎప్పుడు కూడా పదవులు కావాలని ఆశించరు, ఏ రోజు కూడా పదవులే ఉండాలని చెప్పి ఆరాటపడిన సందర్భాలు నేనైతే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఎప్పుడు కూడా గమనించలేదు. పార్టీ కోసం ఆయన ఎవరైతే అభిమానిస్తారో బడేడు కుటుంబాన్ని, వారి కోసం ఏం చేయాలో గ్రౌండ్ లెవెల్లో చేసుకుంటూ వెళ్తారు. ఆర్భాటాలు చేయరు, అడావుడి చేయరు. మరి అలాంటి వ్యక్తిని ఎంపిక చేసి బడేడు శెట్టి గారు తన మార్కుని మరోసారి నిరూపించుకున్నారు ఏలూరులో. మరి ఈ క్రమంలో ఒక సౌమ్యుడు, వ్యాపారంలో ప్రముఖుడు, రైతాంగ సమస్యలు తెలిసిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని మార్కెట్ చైర్మన్గా మామిడిపల్లి పార్థసారథి గారిని ఎంపిక చేసిన తీరు వేళ ప్రజల్లో హర్షణీయంగా ఉంది. ముఖ్యంగా కూటమిలో కూడా ఆనందోత్సవాలు పరవళ్ళ తొక్కుతున్నాయి. ఒక సౌమ్యుడిని ఎంపిక చేసుకునే విధానం మరి ఏలూరు ఎమ్మెల్యే బడేడు శెట్టి గారు చాలా చురుకుదనంతో రాజకీయ వ్యూహాలకి పదును పెడుతూ సహజంగా ఎమ్మెల్యే గారు చూడటానికి చాలా దగ్గరగా సామాన్యుడిగా, అతి సామాన్యుడిగా ప్రజలతో మమేకం అవుతూ ఉంటారు. కానీ చాలా రాజకీయ వ్యూహంతో ఎవరికి కూడా అంతు పట్టని విధంగా ఏ వ్యవహారం అయినా ఎక్కడ కూడా ఎవరికి అర్థం కాని వ్యవహారంగా మరి పార్టీ కోసం, పార్టీలో పనిచేసి పార్టీని నిరంతరం ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరెవరు పనిచేస్తున్నారు, ఎలా పనిచేస్తున్నారు, ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేయడం, అదంతా కూడా బయట ప్రపంచానికి కానీ దగ్గరగా ఉన్న నాయకులు తప్ప ఎవరికి పెద్దగా తెలియపోవచ్చు. చాలా క్యాలిక్యులేటెడ్గా ప్లాన్ చేసుకుంటారు రాజకీయ వ్యవహార శైలిని. మరి వాళ్ళ మామిడిపల్లి పార్థసారథి గారిని ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఎంపిక చేసిన విధానమే ఇక్కడ బడేడు శెట్టి గారి మార్కు చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా మార్కెట్ యార్డ్ మరింత అభివృద్ధి పదంలో నడిచే విధంగా మరి ఏలూరు ఎమ్మెల్యే గారు ఒక వినూత్నమైన ఆలోచనతో చేసిన నిర్ణయం, పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం, ఆమోదించడం, మరి మామిడిపల్లి పార్థసారథి గారి పేరునే పార్టీ ఈరోజు అధికారికంగా ప్రకటించడం, ఇవన్నీ కూడా మరి ఒక సామాన్యుడు అంటే పార్టీలు అంటే బడేడు కుటుంబానికి అత్యంత ఆత్మీయుడు కాబట్టి పార్టీ కోసం పనిచేస్తారు. బడేడు కుటుంబం కోసం ఆ కుటుంబంలో ఒక వ్యక్తిగా, ఆ కుటుంబం ఈ కుటుంబం కలిసి ఒకటే కుటుంబంగా ఒక స్నేహ సంబంధం,
ఆత్మీయ బంధంతో కలిసి పనిచేస్తున్న ఈ మామిళ్ళపల్లి పార్థసారథి గారు సొంత గ్రామం గుండుగోలం గ్రామంలో జన్మించారు. ఆ తర్వాత వ్యాపారరీత్యా మరి వాళ్ళ నాన్నగారు మామిళ్ళపల్లి గంగరాజు గారు, వారు ఏలూరు వచ్చి వారి కుటుంబం అంతా కూడా వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. మామిళ్ళపల్లి అంటేనే ఎరువుల వ్యాపారం అనేది ఒక పెద్ద ట్యాగ్ ఉంటుంది, ట్యాగ్ లైన్ ఉంది వీళ్ళకి. అలాగే మామిళ్ళపల్లిగా ట్యాగ్ లైన్ నేపథ్యంలోనే మరి పార్థసారథి గారు కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఎంపిక కావడం, మరి గత 10 రోజులుగా గత 2-3 నెలలుగా కూడా మామిళ్ళపల్లి పార్థసారథి గారిని మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఎంపిక కాబోతున్నారని కూడా గత 2 నెలలుగా ఏలూరులో అతి తక్కువ మందిలో చర్చ నడిచింది. ఎంటీవీ కూడా మేమైతే మామిళ్ళపల్లి పార్థసారథి గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ అవుతారని చెప్పి మేమైతే ఇవ్వలేదు, కానీ మాకైతే ఎప్పుడో సమాచారం 2 నెలల క్రితమే మామిళ్ళపల్లి పార్థసారథి గారు మార్కెట్ యార్డ్ చైర్మన్గా నియామకం కాబోతున్నారు అని ఒక సమాచారం, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కాబోతున్నారు అనేది మరొక సమాచారం. ఇలా 2 రకాలుగా మామిళ్ళపల్లి పేరు వినిపించింది. కానీ మరి ఏలూరు ఎమ్మెల్యే గారు మరి ఆయన ఆలోచనకు అనుగుణంగా మరి మామిళ్ళపల్లి పార్థసారథి గారిని తీసుకొచ్చి ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ సీట్లో కూర్చోబెడుతున్నారు. ఒక సౌమ్యుడు వ్యాపారవేత్తగా పేరున్న వ్యక్తిని మార్కెట్ యార్డ్ చైర్మన్గా నియమించడం కూడా కేడర్లో శ్రేణులందరిలో కూడా ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. మరి వైస్ చైర్మన్ ఎవరిని పెడతారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఎవరిని పెడతారు, మరి ఏ వ్యక్తులకి అవకాశం కల్పిస్తారు, ఏలూరు ఎమ్మెల్యే గారి యొక్క నిర్ణయంగా ఉంటుంది. మరి సందర్భంగా ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్కి నూతనంగా నియమించబడిన మామిళ్ళపల్లి పార్థసారథి గారికి ఎంటీవీ ద్వారా కూడా ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు. ఒక రాజకీయ వ్యూహంతో అడుగులు వేస్తున్న బడేటి సంటి గారికి కూడా ప్రత్యేకంగా ఆయన యొక్క రాజకీయ వ్యూహాలు, రాజకీయ ఆలోచనలు ఎవరికి అంతు పట్టలేని రాజకీయాల్లో తక్కువ కాలంలోనే ఎక్కువ అనుభవం సంపాదించిన రాజకీయ అడుగులు వేస్తున్న బడేటి సంటి గారికి కూడా ప్రత్యేకంగా ఎంటీవీ అభినందనలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. టీనీస్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకే చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జెంట్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.